పుట్టినరోజుకి నేను కొనిచ్చిన పట్టు చీర కట్టుకోకుండా ఇంకేం చీర కట్టుకుంటోంది? లేదక్క, నా చేత్తో నేనే చేస్తాను. నువ్వు పక్కనే ఉండు. నువ్వు ఎవరి కోసం వేస్తున్నావమ్మా? మనసుకి నచ్చిన వారి కోసం. మనసుకి నచ్చిన వారికి. నువ్వు చేసిన కేసరి నీకు తెరిపించడం అంతా చూశాను. నీ తలరాత ఇదే అయితే నీ ఇష్ట ప్రకారమే జరగనివ్వు. మా నాన్న కనిపించడం లేదు, వెతుకుదామని వచ్చాను. మీతో చెప్పి పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటే మీరెప్పుడు చూసినా ఇలా మత్తులోనే ఉంటున్నారు. అమ్మవారి పూజ అయ్యాక పెళ్లి. అందర్నీ తీసుకొని రా. అందరూ వచ్చేసారా? బలి ఇవ్వమంటారా? బలి ఇవ్వబోతున్నాను. అందరూ సంతోషంగా స్వీకరించండి. రండి, నా వెనకే రండి. బలి సిద్ధంగా ఉంది. ఎవరు నిన్ను ఇలా కట్టేసింది? అందరూ రండి. రండి, అందరూ రండి. వెనకండి, ఆగండి. పాపం ఆ గొర్రె ఆకలితో అరుస్తోంది. అది కూడా ఒక జీవే కదా, అందుకే నేను వదిలేశాను. నన్నేం చేయదు. తప్పు చేశావు, పెద్ద తప్పు చేశావు. మనుషుల ప్రాణాలు పోకూడదని ఆత్మలకు బలి ఇవ్వడానికి తెచ్చిన గొర్రెను నువ్వు వదిలేశావు. ఏయ్,
ఆ రోజు బలిదానం ఇస్తుండగా నువ్వు అడ్డుగా రావడం వల్లే ఈ పరిహార పూజ చేయాల్సి వచ్చింది. కానీ దీన్ని కూడా జరగనివ్వకుండా చెడగొట్టేశావు. ఇక ఆత్మల ఆగ్రహాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు. ఆడో మగో, శిశువులో లేక వృద్ధులో ఎవరో తెలియదు, ఈ ఊళ్ళో ఒక ప్రాణం పోతుంది. ఈ ఊరే కల్లోలం చెందేలా ఒక దుర్ఘటన జరుగుతుంది. జరిగి తీరుతుంది. తల్లి, అందరూ నిన్ను నమ్ముకునే వాళ్ళే కదా, నువ్వే ఇలా అంటే ఎలా? నన్ను నమ్మడం ముఖ్యం కాదు, నాకు కట్టుబడి ఉండాలి. అంతా నీ వల్లనయ్యా. ఆత్మలకి కోపం వచ్చేలా చేశావు. ఈ ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు చేయడానికి వచ్చామంటారా? వాడితో ఏంటా మాటలు? వాడి తల్లి తెరవేయండి. అమ్మవారి పూజ అయ్యేంత వరకు వీడు ఈ ఊళ్ళోనే ఉండాలి. వీడి మీద కోపడ్డం మానేసి తిరునాళ్లను బ్రహ్మాండంగా ఎలా జరిపించాలో చూడండి. దైవ కార్యం ఏ కారణంగానూ ఆగిపోకూడదు. ఆ తల్లికి జరగాల్సింది ఖచ్చితంగా జరగాల్సిందే. వెళ్ళండి. అక్క, ఆయన తెలియక చేసిన తప్పుకి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఆయన క్షమించి వదిలే అక్క. నేను వాడిని క్షమించినా ఆత్మలకు బలి ఇచ్చే క్షణంలో వాడు ఆటంకం కలిగించాడు కనుక అవి వాడిని క్షమించవు. ఆత్మలకు బలయ్యేది వాడే అయినా ఆశ్చర్యపడ్డానికి లేదు. అక్క, స్వయం కృతాపరాధం ఇది. వాడికో పెద్ద ప్రమాదం సిద్ధంగా ఉంది. అక్క, అంత మాట అనకక్క. ఎలాగైనా నువ్వే ఆయన్ని కాపాడాలి. వాడిని నీ మాంగల్య బలం మాత్రమే కాపాడగలదు. వెంటనే వాడు నీకు తాళి కట్టి తీరాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు అతనికి ఆ తల్లి ఎదుట వివాహం జరగాలి. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళి అతనితో మాట్లాడి వాళ్ళ పెద్దవాళ్ళని మన ఇంటికొచ్చి నాతో మాట్లాడమని చెప్పు. వెళ్ళు, త్వరగా వెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ అక్క. హలో అరుణ్, ఎక్కడున్నారు? జానకి, అయ్యో నాన్న, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? అయ్యో నాన్న, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? ఏమైంది? అరుణ్, 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 ఏమైంది? మరి నాన్నకి నోటి వెంట రక్తం పడుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పద వెళ్ళి చూద్దాం. నాన్న, నాన్న,
భయపడకండి, మీకేం కాదు. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుంది? హాస్పిటల్ కి టౌన్ కి వెళ్ళాలి. సరే రండి వెళ్దాం. బయలుదేరండి. వద్దు బాబు, హాస్పిటల్ ఏం వద్దు బాబు. ఎందుకలా అంటున్నారు? రండి వెళ్దాం. లేదు, నా పరిస్థితి నాకు అర్థమైంది. నేను బతకను బాబు. ఆత్మకు బలయ్యే ప్రాణం నాదే బాబు. మిమ్మల్ని నేను ఎలాగైనా కాపాడుతాను. నన్ను కాపాడొద్దు, నా బిడ్డను కాపాడితే చాలు బాబు. మీరు ఒకరినొకరు ఇష్టపడ్డం నాకు తెలుసు. నా ప్రాణం పోయేలోగా నా చిట్ట తల్లికి నువ్వు తాళి కట్టు బాబు. నా భార్య ఫోటోకున్న తాళిని తెచ్చి జానకి కట్టు బాబు. నువ్వు కోరుకున్నదేగా బాబు, మరెందుకు ఆలోచిస్తావు? జానకి తాళి కట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ అది ఎక్కడ ఏ విధంగా జరగాలో ఒక పద్ధతి ఉంది కదా. ఇంత హడావుడిగా ఎలా పెళ్లి చేసుకుంటాం? ఎప్పుడు జరిగినా పెద్దవాళ్ళ ఆశీస్సులతోనే జరుగుతుంది. నీకు మీ వాళ్ళంతా ఉంటారు. నా బిడ్డకి నేను ఒక్కడనే ఉన్నాను. నా ఆశీర్వాదంతో తన పెళ్లి జరగాలి. నా ప్రాణం పోయే ముందు జానకి మెడలో తాళికట్టు బాబు. ఆలోచించు బాబు. నాన్న, తాళి కట్టమని ఆయన బలవంత పెట్టకండి. నాకు ఇష్టమైనవి నువ్వెన్నో చేసావు. నువ్వు కోరుకున్నవి నేను ఇంతవరకు ఏదీ చేయలేదు. బాధ్యత గల తండ్రిగా ఏనాడు నీకు ఒక రిబ్బర్ కూడా కొనివ్వలేదు. ఇప్పుడు నీ మనసులో ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఈ పెళ్లి చేయలేదంటే అంతకంటే పాపం ఇంకేది ఉండదమ్మా. నా బిడ్డను ఒంటరిగా వదిలేసిపోతే నా ఆత్మ శాంతి ఉండదయ్యా. ప్రాణం పోయే స్థితిలో ఉన్నాను. నా చివరి కోరికను తీరవచ్చు బాబు. నా బిడ్డ అన్నది కాదని నాకు చూపించు బాబు. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఏంటండి ఈ పని? జానకి అనాథ కాదండి, తనకి నేనున్నాను, ఎప్పటికీ ఉంటాను. ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి బాబు. హలో, చెప్పు కవిత. అక్క, అతను నన్ను మోసం చేశాడక్క. ఏంటమ్మా నువ్వనేది? అతను జానకిని పెళ్లి చేసుకున్నాడు, నాకు ద్రోహం చేశాడక్క. అతన్ని నమ్మి నేను ఎన్నో కలలు కన్నాను. నాకిప్పుడు బతకాలం లేదక్క. నువ్వు అలా మాట్లాడుకమ్మా, అతన్ని మర్చిపో. ఇంకో సంబంధం చూస్తాను కవిత. ముందు నువ్వు ఇంటికి రా. ఇంక నీకు భారంగా ఉండను. నా జీవితాన్ని ముగించుకుంటాను. అయ్యో వద్దు కవిత, అలా పిచ్చిగా మాట్లాడుకమ్మా. లేదక్క, ఈ మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చచ్చిపోతాను. ఆ విధంగా మాట్లాడుకమ్మా. అటువంటి పిచ్చి పని ఏమి చేయకు. నాకు బతకాలం లేదక్క, నేను చేస్తాను. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండక్క. కవిత, నువ్వు ఎక్కడున్నావు కవిత? కవిత చెప్పు కవిత, నువ్వు ఎక్కడున్నావు?
చెప్పు కవిత, నువ్వు ఎక్కడున్నావు కవిత? అయ్యో. కవిత, కవిత. అక్క నన్ను క్షమించక్క, వచ్చే జన్మలో కూడా నీకు నేను చెల్లెలుగా పుట్టాలి. నీకు గుర్తు రాలేదా? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావే. నేను ఇలా చూస్తుంటే నా గుడి బద్దలైపోతుంది కవిత. అయ్యో అమ్మా, వద్దు వద్దు అంటున్నాను, వెళ్ళలేదు కవిత. అయ్యో ఏమా, ఎందుకమ్మా అక్క నీకు గుర్తుకు రాలేదా కవిత? నీకిటువంటి గతి పట్టించిన వాణ్ణి, వాడి కుటుంబాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టను. నా కవితను నాకు దూరం చేశాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను కవిత. ఓం భద్రకాళి స్వాహ, ఓం నిశాక్షరి స్వాహ, జై 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 చాముండి స్వాహ, రుద్రకాళి స్వాహ, సకల భూతగణనాయకి స్వాహ, నీలి సూలి స్వాహ. ఇంతవరకు మంచి కోసమే పూజలు చేసిన నేను ఈ రోజు నా చెల్లెల్ని మోసం చేసిన వాణ్ణి అది పోయిన చోటికే పంపించడానికి పూజ చేస్తున్నాను. నా పూజను స్వీకరించు, నా పూజను స్వీకరించు, నా పూజను స్వీకరించు. ఏంటి? అయ్యో మా నాన్న వస్తారు. ఏయ్, ఇప్పుడు నువ్వు నా భార్యవి, ఇంకా నన్ను దూరంగా ఉండమనడం న్యాయమా? ముందు మీ అమ్మా నాన్నల్ని తీసుకురండి, తర్వాత ఇవన్నీ. అవన్నీ తర్వాత, ముందు మనిద్దరం అమ్మ నన్ను ఆట ఆడుకుందాం. అన్ని ప్యాక్ చేస్తావా? అన్ని కరెక్ట్ గానే ఉంటాయి బాబు. బస్సుకు టైం అయింది, రండి. మామయ్య, నేను మంచినీళ్ళు తాగొస్తాను, త్వరగా రండి. ఓకేనా? कराळ उग्र ओम कराळ कंकिणी स्वाहा ओम ओम फट स्वाहा। अय्यो नाना नाना
త్వరగా రా. అరుణ్ ఐం క్రీం హ్రీం అరుణ్ అరుణ్ ఏమైంది అరుణ్ అయ్యో నాన్న నాన్న త్వరగా రా, నాన్న. అల్లుడు గారు, ఈడు చూడు ఏమైంది? ఏమైందో. ఏమైంది? నాన్న ఆ ఆత్మలే ఏదో చేస్తున్నాయి. భైరవకి ఈయన్ని కాపాడగలదు. నేను వెళ్ళి అయ్యో తీసుకొస్తాను. నువ్వు అల్లుడు గారి దగ్గర ఉండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అరుణ్ అరుణ్ అయ్యో అయ్యో దేవుడా. అరుణ్ అరుణ్ అయ్యో అయ్యో అరుణ్ 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 భైరవి 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 అయ్యో